హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా జాదవ్ 03. సో ఈ వీడియోలో మీరు thumbnail లో చూసినట్టు వెరీ యూస్ఫుల్ వీడియో ఇది. జస్ట్ 2 to 3 minutes లో చెప్పేస్తా. అసలు దేని గురించి టాపిక్ ఏంటి అని అంటే మన జీమెయిల్స్ లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది కదా, దీనివల్ల స్టోరేజ్ అయిపోయాక మెయిల్స్ రావడం కూడా ఆగిపోతాయి. అండ్ అన్ని మెయిల్స్ ని మనం జస్ట్ స్క్రోల్ చేస్తూ లార్జ్ ఫైల్స్ కోసం సర్చ్ చేస్తూ డిలీట్ చేయాలి అని అంటే స్టోరేజ్ అంతా క్లియర్ చేయడం అని అంటే చాలా కష్టం అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా. నాకైతే 3 మెయిల్ ఐడీస్ ఉన్నాయి, అన్నిటిలో స్టోరేజ్ ఫుల్ మెసేజ్. అందుకే ఎలా క్లియర్ చేసుకోవాలి అని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక సెట్టింగ్ తో ఈజీగా స్టోరేజ్ అనేది జస్ట్ 10 to 15 minutes లో 5 to 10 GB వరకు ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో అందుకే నాకు హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని వీడియోలో షేర్ చేద్దామని చేస్తున్నా. ఫస్ట్ మెయిల్ ఐడి ఓపెన్ చేసి టాప్ రైట్ లో నేమ్ లెటర్ సింబల్ ఉంటుందిగా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ జస్ట్ మీ నేమ్ కిందనే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే డేటా అండ్ ప్రైవసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్క్రోల్ డౌన్ చేస్తే కంటెంట్ సేవ్డ్ ఫ్రమ్ గూగుల్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ గూగుల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, అందులో ఫోటోస్ మీద క్లిక్ చేయండి. ఫోటోస్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది క్లియర్ గా కనిపించాలి ఆప్షన్స్ అన్ని అని అనుకుంటే మీకు పైన టాప్ రైట్ లో 3 dots ని క్లిక్ చేసి అందులో డెస్క్ టాప్ సైట్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాప్ లెఫ్ట్ లో 3 lines ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక క్లౌడ్ సింబల్ లాగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశాక ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. రికవర్ స్టోరేజ్ ఉందిగా, దీని వల్ల మనం ఫోటోస్ వీడియో స్టోరేజ్ కంప్రెస్ అవుతున్నాయి. సో దీని వల్ల లార్జ్ అండ్ రా ఫైల్స్ ఉంటాయి కదా, వాటి స్టోరేజ్ అనేది జస్ట్ కంప్రెస్ అవుతాయి, డిలీట్ అవ్వవు. ఫోటోస్ గానీ వీడియోస్ గానీ ఏం డిలీట్ అవ్వవు, జస్ట్ కంప్రెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 GB వీడియో ఆర్ ఫైల్ ఉందనుకోండి, అది 2 GB కి కంప్రెస్ అవుతుంది. సో దట్ మిగిలిన రిమైనింగ్ 3 GB అనేది సేఫ్ అవుతుంది, అలా మనకి స్టోరేజ్ క్లియర్ అవుతుంది. సో ఇక్కడ కన్వర్ట్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ టు స్టోరేజ్ సేవర్ అని ఉంది కదా, పక్కన లెర్న్ మోర్ అని కూడా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ పాపప్ వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఏం డిలీట్ అవ్వవు, ఎఫెక్ట్ అవ్వవు, జస్ట్ స్టోరేజ్ సేవర్ క్వాలిటీకి వస్తుంది, అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వెంటనే కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇందులో టైం 1 hour అలా పడుతుంది అని వస్తుంది, బట్ అంత టైం ఏం పట్టదు. 10 to 15 minutes లో స్టోరేజ్ క్లియర్ అవుతుంది. అండ్ మీరు ఇదే స్క్రీన్ లో ఉండాలి ఒక 15 minutes అని ఏం లేదు, మీరు వేరే కూడా ఓపెన్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు మొబైల్ ని. ఇది బ్యాక్ ఎండ్ లోనే జరిగిపోతుంది. మీరు కాసేపు అయ్యాక ఒక 10 minutes అయ్యాక మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూస్తే మీకు స్టోరేజ్ అనేది క్లియర్ అవుతుంది. చూసారు కదా, నా మెయిల్ ఐడి స్టార్టింగ్ స్టోరేజ్ ఏమో ఎక్సీడ్ అయ్యింది, అంటే 15 GB కి నేను 15.2 GB వరకు యూజ్ చేసా. సో ఎక్సీడ్ అయ్యింది. ఇప్పుడు ఈ కంప్రెస్ అవ్వడం వల్ల 5 GB అనేది క్లియర్ అయింది అండ్ స్టోరేజ్ ఫుల్ మెసేజ్ కూడా పోయింది. అండ్ ఇంకా మీరు కూడా ఇలా ఈజీగా జీమెయిల్ స్టోరేజ్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో వల్ల మీ స్టోరేజ్ ఇష్యూ క్లియర్ అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో యూజ్ అయిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.